వచిక్కని వెలుతురు ఉన్న ఒక చిన్న కురుపాటి కొట్టం. పగిలిన ఫర్నిచర్. పైకప్పు నుండి వర్షం లోపలికి వర్షం వచ్చేస్తోంది. ఫాడిపోయిన బట్టలు ధరించిన ఒక యువకుడు లేదా యువతి కొవ్వొత్తి వెలుగులో పాత నోటుబుక్లో ఏదో రాస్తూ కూర్చుంది. ప్రధాన పాత్రధారి పాదరక్షలు లేకుండా పలు తాత్కాలిక పనులకు నడుకుంటూ వెళ్తున్నారు. వీధులు శుభ్రం చేయడం, టిఫిన్లు, పల్లెమల్పాహారం అమ్మడం, భారాలు మోసుకెళ్లడం. ప్రధాన పాత్రధారి ఒక వ్యాపార పోటీ, స్కాలర్షిప్ లేదా మెంటార్షిప్ అవకాశానికి సంబంధించిన ఫ్లయర్, పోస్టర్ను చూస్తుంది. అర్ధరాత్రి వరకు చదవడం, పగిలిన ఫోన్లో ట్యుటోరియల్స్ చూడడం, వివిధ ప్రయోగాలు చేయడం. మొదటి వస్తువును అమ్మడం లేదా ఒక స్థానిక పిచ్ పోటీలో విజయం సాధించడం. మొదటి పారితోషికం లేదా గుర్తింపు పొందడం. ఒక చిన్న ఆఫీసును అద్దెకు తీసుకోవడం, ఉద్యోగులను నియమించడం, మంచి బట్టలు ధరించడం, మెరుగైన అపార్ట్మెంట్కి మారడం, వంచనను ఎదుర్కొనడం, ఆర్థిక నష్టం ఎదుర్వడం లేదా పెట్టుబడిదారుల నుండి తిరస్కరణ పొందడం. వ్యాపార నమూనాను మళ్లీ రూపకల్పన చేయడం, సమాజం నుండి మద్దతు పొందడం, తిరిగి రావడం. సమ్మేళనాల్లో ప్రసంగించడం, మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వడం, విలాసవంతమైన కాని అభిరుచితో కూడిన జీవనశైలి గడపడం, ఇతరులకు సహాయం చేయడం. పాఠశాలకు విరాళాలు ఇవ్వడం, యువ ఉద్యమకారులకు మార్గదర్శనం చేయడం, పాత పొరపాట్లను పునర్నిర్మించడం.